ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో పచ్చి చింతకాయతో చారుని ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఒక్కసారి పచ్చి చింతకాయతో చారుని ఈ విధంగా వెజిటేబుల్స్ని యాడ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చింతకాయ మనకు సీజన్ లభించే వెజిటేబుల్ కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. చింతకాయలో మెగ్నీషియం, వైటమిన్ సి, కాల్షియం, ఐరన్, బి గ్రూప్కి సంబంధించిన వైటమిన్స్ కూడా ఉంటాయండి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దామండి. చింతకాయలు ఒక బౌల్లో తీసుకోండి. చింతకాయలో కొంచెం డస్ట్ ఉంటుంది, ఒకసారి కడుక్కోండి. కడిగిన తర్వాత చింతకాయ పైన కొంచెం మనకు డస్ట్ లాంటి ఒక రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని మీరు ఒక చాకుతోటి పైన ఉండేటువంటి విధంగా లేయర్ని తీసేయండి. విధంగా లేయర్ని తీసేయండి. కొంచెం మందికి దీనివల్ల కొంచెం డస్ట్ ఎలర్జీ లాంటిది ఉంటుంది కాబట్టి చాకుతో తీసేసుకొని ఒక 2 సార్లు మళ్ళీ వాటర్ వేసుకొని మీరు ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి. చూడండి, మొత్తం ఈ విధంగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత వీటిని ఒక కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లో వేసి కొన్ని వాటర్ వేయండి, ఎక్కువ వాటర్ వద్దు, కొన్ని వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక 2 నుండి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అంతే, మనకు ఉడికిపోద్ది, చింతకాయ ఉడుకుద్ది. తర్వాత మనము ఒక ఆనియన్, ఒక టొమాటో, తర్వాత ఒక 4 బెండకాయలు కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక 3 వంకాయల్ని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకొని పెట్టుకోండి, లేకపోతే వంకాయలు నల్లగా అవుతాయండి. ఈ విధంగా కట్ చేసుకొని మీరు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఒక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. కుక్కర్లో ఉండేటువంటి ప్రెషర్ బయటకు వెళ్ళిన తర్వాతనే మూతను ఓపెన్ చేయండి. చింతకాయ మనకు బాగా ఉడికింది. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా పిసకండి. పిసకడం వల్ల మనకు రసం అనేటువంటిది బయటకు వస్తుంది. తర్వాత దీన్ని ఒక జాలి తీసుకొని వడపోసుకోండి. చింతకాయ జ్యూస్ని సెపరేట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బగోన పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక అందులో మనం పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, తర్వాత కరివేపాకు వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు బెండకాయలు యాడ్ చేసుకోండి. బెండకాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో వంకాయలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు, టొమాటో వేసుకోండి. వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయండి. పసుపు సాల్ట్ వేయడం వలన మనకు వెజిటేబుల్స్ త్వరగా మగ్గుతాయండి. కాబట్టి కొంచెం వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు మగ్గించుకోండి. కొంచెం మెత్తగా అవుతే సరిపోతాయి మనకు. తర్వాత ఇప్పుడు ఇందులో మనము చింతకాయ రసాన్ని తీసుకుని పక్కకు పెట్టుకున్నాం చూడండి. ఆ చింతకాయ రసాన్ని వేసుకొని మీకు ఎంత పల్చగా కావాలి అంటే పులుపుని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. ఇందులో కారం పొడి బాగోదు, చిల్లీ పౌడర్ అసలు టేస్ట్ బాగోదు కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి విధంగా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు వెజిటేబుల్స్ మగ్గేంత వరకు మీరు మగ్గించుకోండి. చూడండి, వెజిటేబుల్స్ మనకు ఉడికినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక పోపు గరిటెని పెట్టుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. తర్వాత ఒక 10 వరకు కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత చివరిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అంతే, మనకు
చారు రెడీ అండి. ఇప్పుడు చారులో ఈ పోపును వేసుకోండి. ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అంతే, చారు రెడీ అండి. రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.